రైతు సోదరులకు నమస్కారం. ఇవాల్టి కిసాన్ వాణి కార్యక్రమంలో రబీ మరియు వేసవిలో నువ్వు పంట సాగులో అధిక దిగుబడికి మేలైన యాజమాన్య పద్ధతుల గురించి తెలియజేయడానికి దర్శి వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త మరియు అధిపతి అయినటువంటి డాక్టర్ పి సంధ్యారాణి గారు మన స్టూడియోలో ఉన్నారు. నమస్కారం మేడం. నమస్కారం అండి. మేడం గారు, ముఖ్యంగా మన ప్రాంతంలో ఉండేటువంటి రైతులు మరి రబీలో సాగు చేస్తుంటారు, అలాగే వేసవిలో కూడా ఈ నువ్వు పంటను సాగు చేయటం జరుగుతుంది. కాబట్టి ఇందులో ముఖ్యంగా ఈ రబీ నువ్వు పంటలో ఏ రీతిగా యాజమాన్యం చేపట్టాలి, ఏ విధంగా ఈ రబీ సంబంధించి నువ్వు పంటను సాగు చేస్తారు అనేటువంటి విషయాలు రైతు సోదరులకు తెలియజేయండి మేడం. మన రాష్ట్రంలో నువ్వు పంట సుమారుగా 33,000 హెక్టార్లలో సాగు చేయబడుతూ ఉందండి. సగటున హెక్టారుకు 270 కిలోల దిగుబడి వస్తుంది. నువ్వు పంటలో ముఖ్యంగా నూనె శాతం అధికంగా ఉంటుంది. అంటే 49 నుంచి 55% వరకు ఉంటుంది. ప్రోటీన్లు 20 నుంచి 25% వరకు ఉండడమే కాకుండా అధిక పోషక విలువలను మరియు ఔషధ గుణాలు కలిగి ఉండడం వలన వివిధ రకాల వంటకాల్లో వాడుతున్నందున ఈ పంటకు మార్కెట్లో మంచి ధర ఉంది. ముఖ్యంగా నీరు నిలవబడని తేలిక నేలలు మంచిది. అట్లానే మరి బరువు నేలల్లో కూడా, అంటే ఆమ్ల క్షార నేలలు కాకుండా ఉన్నట్లయితే మంచిది. నేలను తయారు చేయటంలో మొదటిగా 2 నుంచి 4 సార్లు మెత్తగా భూమిని దున్ని 2 సార్లు గుంటకు తోలి చదును చేసుకోవాలండి. తరువాత 1 ఎకరానికి 2 కేజీల విత్తనం అయితే సరిపోతుంది. విత్తనానికి సమపాళ్లలో ఇసుక లేదా నూకలు కలిపి గొర్రుతో వరుసల్లో మనం విత్తుకోవాల్సి ఉంటుంది. విత్తన శుద్ధికి వచ్చేటప్పటికి 1 కిలో విత్తనానికి 3 గ్రాములు కార్బెండజిమ్ లేక మ్యాంకోజెబ్తో శుద్ధి చేసి విత్తడం వల్ల నేల నుంచి సంక్రమించే తెగుళ్లను మొదటి 21 రోజు వరకు కూడా మనం నివారించుకోవచ్చు. అయితే పంట తొలి దశలో రసం పీల్చే పురుగుల నుండి కాపాడుకోవడానికి ఇమిడాక్లోప్రిడ్ 5 గ్రాములు 1 కేజీ విత్తనానికి కలిపి విత్తన శుద్ధి చేసుకుంటే మంచిది. వరుసల మధ్య 30 సెంటీమీటర్ల దూరం, అదే రీతిగా మొక్కల మధ్య 15 సెంటీమీటర్ల దూరం కానీ ఉన్నట్లయితే అధిక దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది. నువ్వు పంటలో అధిక దిగుబడులకు ఎక్కువ ఉష్ణోగ్రత, సమానంగా విస్తరించిన వర్షపాతం ఎంతగానో అవసరం. తొలి దశలో ఉష్ణోగ్రత 25 నుంచి 27 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉంటే మొలక శాతము, తొలి దశలో పెరుగుదల, పూత బాగా వస్తుందండి. ఉష్ణోగ్రత 20 డిగ్రీల సెంటీగ్రేడ్ కంటే తగ్గితే మరి పెరుగుదల సరిగా ఉండదు. అలానే పూత దశలో 37 డిగ్రీల సెంటీగ్రేడ్ కంటే అధిక ఉష్ణోగ్రత కానీ ఉన్నట్లయితే ఫలదీకరణ జరగక గింజ కట్టదు. ఇక ఎరువుల విషయానికి వచ్చేటట్లయితే మరి ఆఖరి దుక్కులో ఎకరాకు 4 టన్నుల పశువుల ఎరువు, 16 కిలోల నత్రజని, 8 కిలోల పొటాష్ మరియు 8 కిలోల భాస్వరాన్ని ఇచ్చే ఎరువును మనం వేసుకోవాల్సి ఉంటుంది. నత్రజని సగభాగం, మొత్తం భాస్వరం మరియు పొటాష్నిచ్చే ఎరువులను ఆఖరి దుక్కులో వేసి బాగా కలియదున్నాలి. మిగతా సగభాగం నత్రజని ఎరువును విత్తిన నెల రోజులకు కలుపు తీసివేయాలి. భాస్వరం ఎరువును సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ రూపంలో వాడినట్లయితే అదనంగా కాల్షియం మరియు గంధకం లభించి దిగుబడి అనేది పెరుగుతుంది. ఇక నీటి యాజమాన్యానికి వచ్చినట్లయితే విత్తిన వెంటనే మొదటి తడి ఇవ్వాలి. అంతేకాకుండా పూత, కాయ అభివృద్ధి దశల్లో మరియు గింజకట్టు దశల్లో తడులిచ్చినట్లయితే మంచిది. విత్తిన తరువాత దాదాపుగా 35 నుంచి 40 రోజుల వరకు కూడా, అంతేకాకుండా 55 నుంచి 60 రోజుల వరకు కూడా నీటి ఎద్దడి అనేది లేకుండా చూసుకోవాలి. నువ్వు పంటకు తేలికపాటి తడులు మాత్రమే ఇస్తే మంచిది. పంట నీటి ముంపుకు గురి అయినట్లయితే మొక్కలు చనిపోయే అవకాశం ఉంటుంది. ఓకే మేడం గారు, మరి రబీ మరియు వేసవి నువ్వు పంట సాగులో అధిక దిగుబడికి మేలైన యాజమాన్య పద్ధతుల్లో భాగంగా నువ్వు పంటలో ఏ రీతిగా యాజమాన్యం చేపట్టాలి అనేటువంటి విషయాలు రైతు సోదరులకు చక్కగా తెలియజేశారు.
వేసవి నువ్వు పంటలో రకాలు, వాటి యాజమాన్య పద్ధతుల గురించి కూడా రైతు సోదరులకు తెలియజేయండి మేడం గారు. అలాగే అండి. అధిక దిగుబడికి మరి రకాల ఎంపిక అనేది చాలా కీలకం అని చెప్పి రైతు సోదరులు గుర్తించాలి. మరి మన ఆచార్య ఎన్జీ రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి ఎలమంచిలి రకాలు నువ్వు పంటలో ఉన్నాయండి. మరి రబీకి, ఖరీఫ్కి కూడా అనుకూలమైన రకాలు ఉన్నాయి చాలా. మాధవి అని, ఎలమంచిలి 11 అని, ఎలమంచిలి 17 అని చెప్పి, గౌతమ్ అట్లా ఉన్నాయి. అయితే వేసవి పంటకు అనుకూలమైన రకం ఎలమంచిలి 66, దాన్నే శారద అని చెప్పి అంటాము. మరి ఇది పంటకాలం దాదాపు 80 నుంచి 90 రోజులు ఉంటుంది. దిగుబడి 500 నుంచి 600 కిలోలు ఒక ఎకరాకు వస్తుందండి. నూనె శాతం కూడా ఎక్కువగా ఉంటుంది. 51.5% నూనె శాతం గింజల్లో ఉంటుంది. ఇకపోతే ఈ యొక్క శారదా రకం యొక్క గుణగణాలు ఏంటంటే, విత్తనం లేత గోధుమ రంగులో ఉంటుంది. మరి కోస్తా, రాయలసీమ జిల్లాలకు అనుకూలం. ఈ రకం బూడిద మరియు ఆకుమచ్చ తెగుళ్లను తట్టుకుంటుంది. కనుక వేసవికి అనుకూల రకమైన మరి ఎలమంచిలి 66 శారదా రకాన్ని ఎంపిక చేసుకొని వేసవిలో ముందుకెళితే మంచిది. ఇకపోతే రైతు సోదరులు గమనించాల్సింది ఏంటంటే, కలుపు నివారణ, అంతర్కృషి. పెండిమిథాలిన్ మందును ఒక 5 ml 1 లీటర్ చొప్పున విత్తిన వెంటనే 48 గంటల్లోపు తడి నేలపై పిచికారీ చేసినట్లయితే మంచిది. విత్తిన వెంటనే వర్షం పడే సూచనలుగానున్నట్లయితే పెండిమిథాలిన్ పిచికారీ చేయకూడదు. రైతు సోదరులు ఇది గమనించాలి. పెండిమిథాలిన్ పిచికారీ చేసిన వెంటనే నీటి తడి పెట్టకూడదు. లేదా ప్రిటిలాక్లోర్ 2 ml లీటర్ నీటికి చొప్పున ఎకరానికి 400 ml మందును 200 లీటర్ల నీటిలో కలిపి విత్తిన 3వ రోజు లోపు నేలంతా తడిచేలా వెనక్కి నడుస్తూ పిచికారీ చేయాల్సి ఉంటుంది. మొక్కలు మొలిచిన 15 రోజులకు అదనపు మొక్కలు ఉంటే తీసివేయాలి. విత్తిన 20 నుంచి 25 రోజులప్పుడు గొర్రుతో అంతరకృషి తప్పక చేయాల్సి ఉంటుంది. ఓకే మేడం గారు, మరి రబీ మరియు వేసవిలో నువ్వు పంట సాగులో అధిక దిగుబడికి మేలైన యాజమాన్య పద్ధతుల్లో భాగంగా వేసవి నువ్వు పంటలో మరి రకాలు, యాజమాన్య పద్ధతుల గురించి కూడా రైతు సోదరులకు తెలియజేశారు. మరి ఇప్పుడు నువ్వు పంటలో సస్యరక్షణ అలాగే నిల్వ పద్ధతుల గురించి కూడా రైతు సోదరులకు తెలియజేయండి మేడం గారు. అలాగే అండి. నువ్వు పంటలో సస్యరక్షణ చాలా కీలకమైన అంశం అని చెప్పి రైతు సోదరులు గమనించాలి. మొదటిగా పురుగులు మరియు తెగుళ్ళు, ఈ రెండుటిని కూడా మరి జాగ్రత్తగా పంట వేసిన ఆ సమయం నుంచి కూడా జాగ్రత్తగా గమనించుకుంటూ ఉండాలి. మొదటిగా ఏంటంటే పురుగులు, రసం పీల్చే పురుగులు. ఇవి మనందరికీ తెలుసు. తెల్లనల్లి, తామర పురుగులు మరియు పచ్చదోమ. ఈ పిల్ల మరియు తల్లి పురుగులు ఆకుల యొక్క అడుగు భాగాన చేరి ఆకుల నుండి రసాన్ని పీల్చివేస్తాయి. ఈ రసం పీల్చే పురుగులు ఆకులను పాలిపోజేసి తర్వాత దశలో ఎండిపోయేటట్లుగా చేస్తాయి. అదే తెల్లనల్లి గాని ఆశిస్తే ఆకులు ముదురాకుపచ్చ రంగుకు మారి ఈనెలు పొడవుగా సాగి కింది వైపుకు ముడుచుకొని పోయి దోనె ఆకారంలోకి మారిపోతుంది. కనుక ఈ రసం పీల్చే పురుగుల యొక్క నివారణకు మొదటిగా మరి మోనోక్రోటోఫాస్ 1.6 ml లేదా డైమిథోయేట్ 2 ml లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే మంచిది. రెండవదిగా తెల్లనల్లి. ఈ తెల్లనల్లి నివారణకు డైకోఫాల్ 3 ml లేదా డైమిథోయేట్ 2 ml లేక 5% వేప కషాయం లేక ఇమిడాక్లోపిడ్ 0.3 ml మరి ఇవి లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకున్నట్లయితే సమర్థవంతంగా అరికట్టుకోవచ్చు. ఇకపోతే ఆకుముడత మరియు కాయతొలుచు పురుగులు. తొలి దశలో చిన్న గొంగళి పురుగులు 2, 3 లేత ఆకులను కలిపి గూడుగట్టి లోపల నుండి ఆకుల్లోని పచ్చదనాన్ని, ఆ యొక్క పదార్థాన్ని గోకి తినటం వలన ఆకులు ఎండిపోతాయి. ఇవి మనం గమనించుకుంటూ ఉండాలండి. పురుగులు ఎదిగే కొద్దీ ఆకులను కలిపి గూడుగా చేసుకుని ఆకులను తినివేస్తాయి. మొగ్గ ఏర్పడే దశలో అయితే మొగ్గలను, పూతను, కాయల్లోని లేత గింజలను తింటూ పంటకు అధికంగా నష్టం కలుగజేస్తాయి. ఇలాంటప్పుడు నివారణకు మనం
ఆకుల్లో గూడు కట్టుకుని ఉన్న గొంగళి పురుగును ఏరి నాశనం చేయాలి. మరి క్వినాల్ఫాస్ 2 ml లేదా క్లోరోపైరిఫాస్ 2.5 ml, 5% వేప కషాయం లేక 5 ml ప్రొఫినోఫాస్ లేక 2 ml స్పైనోసాడ్ మరి 0.2 ml ఈ స్పైనోసాడ్ను మనం లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే మనం సమర్థవంతంగా నివారించుకోవచ్చు. మూడవదిగా బీహారీ గొంగళ పురుగు. తొలి దశలో చిన్న గొంగళి పురుగులు గుంపులుగా ఆకులోని పత్రహరితాన్ని గోకి తినివేసి జల్లెడాకుల్లా చేస్తాయండి. అది మనం గమనించుకోవాలి. ఎదిగిన గొంగళి పురుగులైతే ఇతర మొక్కలకు ప్రాకి మరి మొగ్గలకు, పువ్వులకు మరియు కాయలకు రంధ్రాలు చేస్తూ విత్తనాలను తినివేస్తాయి. మరి వీటి నివారణకు పంటలో గుడ్లు సముదాయం కానీ గొంగళి పురుగులు కానీ కనిపించిన వెంటనే ఏరి నాశనం చేయాలి లేదా ఇండాక్సికార్బ్ 0.5 ml లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే మంచిది. ఇక తెగుళ్ల విషయానికి వచ్చినట్లయితే ముఖ్యంగా వేరుకుళ్ళు, కాండం కుళ్ళు తెగుళ్ళు ఈ యొక్క నువ్వు పంటను ఆశిస్తాయి. ఎండు తెగులు సోకిన మొక్కలు ఆకులు మరి పసుపు వర్ణానికి మారి వ్రేలాడుతుంటాయి. తదుపరి ఆకుల అంచులు లోనికి ముడుచుకొని పోయి రాలిపోతాయి. కాండం మీద నల్లని చారలు ఏర్పడతాయి. ఈ యొక్క క్యారెక్టర్స్ అన్నిటినీ కూడా మనం గమనించినట్లయితే మరి వేర్లని చీల్చి ఒక్కోసారి కానీ మనం పరిశీలించినట్లయితే వేర్లలో గోధుమ రంగు చారలు కనిపిస్తాయండి. వేర్లు పూర్తిగా లేక పాక్షికంగా కుళ్ళిపోతాయి. మరి తెగులు సోకిన కాండం మీద, కాయల మీద గులాబీ రంగు శిలీంద్ర బీజాల సముదాయం కనిపిస్తుంది. తెగులు కలిగించే ఈ శిలీంద్రం భూమిలోను విత్తనాలు మరియు పంటల అవశేషాలపై జీవిస్తుంది. భూమిలో అధిక ఉష్ణోగ్రత తెగులు వృద్ధికి దోహదపడుతుందని చెప్పి మనం గమనించాలి. ఇలాంటి పరిస్థితుల్లో మరి పంట మార్పిడి అనేది తప్పకుండా చేయాలండి. పంట అవశేషాలను మనం పరిపూర్ణంగా నాశనం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి కిలో విత్తనానికి 3 గ్రాముల కార్బెండజిమ్ కలిపి విత్తన శుద్ధి చేసి నాటుకున్నట్లయితే ఈ యొక్క తెగుళ్లను మనం సమర్థవంతంగా నివారించుకోవచ్చు. లేకపోతే కాపరాక్సీ క్లోరైడ్ లేక మ్యాంకోజెబ్ 3 గ్రాములు లీటర్ నీటికి కలిపి మనం పిచికారీ చేసుకున్నట్లయితే కూడా ఈ యొక్క తెగుళ్లను సమర్థవంతంగా మనం నివారించుకోవచ్చు. ఇకపోతే ముఖ్యమైనది ఆకుమచ్చ తెగులు. దీన్నే మనం ఆల్టర్నేరియా ఆకుమచ్చ తెగులు అని చెప్పేసి అంటామండి. గాలిలో తేమ శాతం అధికంగా ఉన్నప్పుడు తెగులు అధికంగా వ్యాపిస్తుంది. ఇక ఆకులపై, కాండం మీద గోధుమ రంగు మచ్చలు అనేవి ఏర్పడతాయి. ముదురు గోధుమ రంగు కలిగిన చిన్న చిన్న వలయాకారపు మచ్చలు ఆకంతా వ్యాపించి ఆకులు ఎండిపోయి రాలిపోతాయి. ఇలాంటి పరిస్థితుల్లో నివారణకు గాను మనం కిలో విత్తనానికి 3 గ్రాముల చొప్పున కార్బెండజిమ్ కలిపి విత్తన శుద్ధి మొదటగా చేసుకోవాలి. పంట దశలో కార్బెండజిమ్ 1 గ్రాము లేదా మ్యాంకోజెబ్ 3 గ్రాములు లీటర్ నీటికి కలిపి 15 రోజుల వ్యవధిలో దాదాపు 2 నుంచి 3 సార్లు పిచికారీ చేసుకున్నట్లయితే ఈ యొక్క ఆకుమచ్చ తెగులును మనం సమర్థవంతంగా నివారించుకోవచ్చు. ఇకపోతే వెర్రి తెగులు. దీన్నే మనం ఫిల్లోడి అని చెప్పి అంటామండి. ఈ వెర్రి తెగులు నువ్వు పంటను పూత దశలో ఆశిస్తుంది. మన ప్రాంతాల్లో ముఖ్యంగా సాధారణంగా ఆలస్యంగా వేసిన పంటల్లో ఈ యొక్క ఫిల్లోడి అనేది అధికంగా కనిపిస్తుంది. తెగులు సోకిన మొక్కల్లో పువ్వుల్లోని భాగాలన్నీ కూడా ఆకుల మాదిరిగా మారిపోతాయి. కాయలు అనేవి ఏర్పడదు. ఈ తెగులు దీపపు పురుగుల ద్వారా వ్యాప్తి చెందుతుంది. కనుక ఆ యొక్క నివారణకు తెగులు కనిపించిన వెంటనే మరి మొక్కలను పీకి తగులబెట్టడం అనేది మొదటిగా చేయాలి. రెండవదిగా పైరుపై డైమిథోయేట్ 2 ml లేదా ఇమిడాక్లోపిడ్ 0.3 ml మరి లీటర్ నీటికి కలిపి మనం పిచికారీ చేసినట్లయితే ఈ యొక్క దీపపు పురుగులను సమర్థవంతంగా మనం నివారించుకోవచ్చు. ఇంకొకటి బూడిద తెగులు. మరి ఇది కూడా అధికంగా ఆశిస్తూ ఉంటుంది. ఆకులపై బూడిద వంటి పదార్థం ఏర్పడుతుంది. దీనివలన ఏంటంటే గింజ యొక్క బరువు తగ్గుతుంది. నివారణకు మనం నీటిలో కరిగే గంధకపు పొడిని 3 గ్రాములు లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే మంచిది. ఇక పంట కోత మరియు నిల్వ
ఈ విషయాలను మనం తెలుసుకుందామండి. మరి ఆకులు పసుపు రంగుకు మారి 75% కాయలు లేత పసుపు రంగుకి వచ్చినప్పుడు పైరును మనం కోసుకున్నట్లయితే మంచిది. కోసిన పంటను కట్టలుగా కట్టి మనం నిలబెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక 5 నుంచి 6 రోజులు ఎండిన తర్వాత కట్టెలతో కొట్టి పంట నూర్పిడి చేసుకోవాలి. ఇక నిల్వ చేయడం, గింజల్లో తేమ శాతం 8కి తగ్గే వరకు ఎండలో మనం ఆరబెట్టుకోవడం ఎంతైనా మంచిదండి. ఆ తరువాత గోనె సంచుల్లో నిల్వ చేసుకోవాలి. మధ్య మధ్య పురుగు పట్టకుండా ఎండలో ఆరబెట్టుకుంటూ ఉంటే మంచిది. వేప నూనె 25 ml లేక బూడిద 25 గ్రాములు 1 కేజీ విత్తనానికి కలిపి మనం పంట నిల్వగాని చేసుకున్నట్లయితే పురుగు పట్టకుండా మనం కాపాడుకోవచ్చు. ఈ విధంగా మరి నువ్వు పంటలో సరైన యాజమాన్యాన్ని చేపట్టినట్లయితే అధిక దిగుబడిని మనం పొందవచ్చు. ఓకే మేడం గారు, మరి ఈ రబీ మరియు వేసవిలో నువ్వు పంట సాగులో అధిక దిగుబడికి మేలైన యాజమాన్య పద్ధతుల్లో భాగంగా నువ్వు పంటలో సస్యరక్షణ మరియు నిల్వ పద్ధతుల గురించి కూడా రైతు సోదరులకు చాలా చక్కగా వివరించారు. రబీ మరియు వేసవి నువ్వు పంట సాగులో అధిక దిగుబడికి మేలైన యాజమాన్య పద్ధతులు తెలియజేశారు. దర్శి వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త మరియు అధిపతి అయినటువంటి డాక్టర్ పి సంధ్యారాణి గారు మరి చక్కటి విషయాలు రైతు సోదరులకు తెలియజేసినందుకు ధన్యవాదాలు మేడం. నమస్తే. నమస్కారం అండి.